నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధు దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమన్న ప్రధానమంత్రి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందంటూ మన్ కీ బాత్ వేదికగా వెల్లడి. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని. గ్రామీణ భారతంలో మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారంటూ కితాబు. ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఆపరేషన్ సింధూర్ కులగణన నిర్ణయాలను సమర్థిస్తూ తీర్మానాలకు ఆమోదం. $4 ట్రిలియన్ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కిషన్ రెడ్డి. త్వరలోనే జర్మనీని అధిగమించి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై చర్చ. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్. మిల్లా మాగి వ్యాఖ్యలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. అహ్మదాబాద్ మ్యాచ్లో గుజరాత్పై చెన్నై భారీ స్కోరు. 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసిన ధోనీ సేన. పవర్ ప్లే లోపే 3 కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. జూన్ 1 నాటికి తెలంగాణను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ఢిల్లీలో జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక తీర్మానాలు చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధు తర్వాత తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా పాల్గొన్నారు. 19 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేశారు. ఆపరేషన్ సింధు సందర్భంగా సైనిక దళాలు చూపిన పరాక్రమాన్ని, ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దీన్ని ప్రతిపాదించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆపరేషన్ సింధూర్ భారతీయ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కొనియాడారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ సైనిక దళాలకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న వారికి గట్టి గుణపాఠం చెప్పినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఈ సమావేశం ఆమోదించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం 3వ పదవీ కాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సమావేశంలో నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో చేపట్టిన ప్రభావవంతమైన కార్యక్రమాలు, పథకాలను వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఢిల్లీలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు. సమావేశంలో నక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న చర్యలపై చర్చించినట్లు తెలిపారు. ఎన్డీఏ సమావేశంలో ఛత్తీస్గఢ్ సీఎం మావోయిస్టులను ఎలా ఎదుర్కొంటున్నారో వివరించారని నడ్డా తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల ప్రజలను అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆ ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలను వివరించారని తెలిపారు. हम लोगों ने यहाँ पर नक्सलाइट्स के खिलाफ जो मुहिम चल रही है उस पर भी चर्चा हुई और उस चर्चा में हमारे छत्तीसगढ़ के मुख्यमंत्री ने कैसे नक्सलिज्म पर हम लोगों ने लड़ाई लड़ी है और किस तरीके से हम सफलता पा रहे हैं और हमें सफलता मिल रही है, उसके बारे में विष्णुदेव साय जी ने, जो मुख्यमंत्री हैं छत्तीसगढ़ के, उन्होंने सबके सामने उस विषय को रखा। वहाँ के गृह मंत्री विजय शर्मा जी ने किस तरीके से हम नक्सल प्रभावित इलाकों में पुनर्वासन कर रहे हैं, उनको हम किस तरीके से मुख्य धारा में ला रहे हैं, इस पर बल दिया, इस पर जोर दिया और इसके बारे में जो जो स्कीमें चल रही हैं उसकी चर्चा की। भारत के गृह मंत्री अमित शाह जी ने जो रणनीति रही है उस पर भी चर्चा की और उन्होंने हमारा मार्गदर्शन किया और सभी चीफ मिनिस्टर्स और डिप्टी चीफ मिनिस्टर्स को अवगत कराया कि किस तरीके से इसको हमने परास्त करने में अपनी ताकत लगाई है.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును భారతదేశ ప్రతిష్టను మంట కలిపిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. నిర్వాహకుల తీరుపై మిస్ ఇంగ్లాండ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకునే స్వదేశానికి వెళ్లిపోయారని, ఆమె ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబితా డిమాండ్ చేశారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని, తాము మహిళలను గౌరవిస్తామని, వారి వృద్ధికి సమాన అవకాశాలు కల్పిస్తామంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు మా తెలంగాణ మట్టిలో పుట్టినవారేనన్న కేటీఆర్, మహిళలకు అవమానం జరిగితే ఈ రాష్ట్రం అంగీకరించిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మిస్ వరల్డ్ పోటీదారులు ఎదుర్కొన్న చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేదిగా కాదన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇలాంటి అనుభవాలు జరగకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. బాధితురాల్ని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని ఖండిస్తున్నానని, అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయి శ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 1-2 రోజుల్లో పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. ఎమ్మెల్సీ కవిత లేఖ, అనంతర వ్యాఖ్యలు, సంబంధిత పరిణామాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల కేసీఆర్ కు కవిత లేఖ, ఆ తర్వాత లేఖపై ఆమె వివరణ నేపథ్యంలోనే కేసీఆర్ కేటీఆర్ భేటీపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే జూన్ 1న అమెరికాలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ ఈ నెల 28న వెళ్లనున్నారు. ఈలోగా పార్టీ పరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా కేసీఆర్ తో ఆయన చర్చించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ కు రాసిన 6 పేజీల లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత లేఖ వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో బలంగా ఉందని, అలాంటి లేఖలు 100 పుట్టుకొచ్చినా తమకు జరిగేది ఏమీ లేదని, ఈ గొడవ వల్ల గులాబీ పార్టీకి తీరని నష్టమని స్పష్టం చేశారు. కవిత లేఖ బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబ పంచాయతీని బయటపెట్టిందన్నారు. కేటీఆర్ ఉండగా వారసత్వం కూతురుకు ఎలా దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ బీజేపీతో రహస్య ఒప్పందాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని జగ్గారెడ్డి నొక్కి చెప్పారు. 4 ట్రిలియన్ డాలర్లతో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ అధిగమించిన భారత్ ఈ ఘనత సాధించిందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మనకంటే ముందు స్థానంలో అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి చేరుతామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2 సంవత్సరాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ కూడా అంచనా వేసిందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2%, 2026లో 6.3% వృద్ధి చెందుతుందని అంచనా వేసిందన్నారు. ఇది ప్రపంచంలో ప్రాంతీయంగా మనతో పోటీ పడే దేశాల కంటే చాలా ఎక్కువని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఈసెట్ 2025 ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ విడుదల చేశారు. ఫలితాల్లో 93.87% మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్షలకు మొత్తం 18,998 మంది విద్యార్థులు హాజరవగా తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మ్యాథ్స్ లో సంతోష్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించాడు. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ లో నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ లో రేవతి మొదటి ర్యాంకులు సాధించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త అంశాలను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని, అందుకు ఇప్పుడు కవిత లేఖ విషయం మరో ఉదాహరణ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలవగానే షర్మిలాను ప్రయోగించారని, ఇప్పుడు కవితతో ఇలాంటి ఎత్తుగడే సాగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. వారసత్వ రాజకీయాలు, ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో, ప్రజల మీద మమకారంతో కానీ, ప్రజా సమస్యల అజెండాతో కానీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు, మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది రాజకీయ వాటాల కోసమా, ఆస్తుల పంపకాల్లో తేడానా? ప్రజల్లో వారు ఇచ్చిన హామీలు, 420 హామీలు, గ్యారెంటీలు అమలుకు నోచుకోకుండా, అమలు చేయలేని నిస్సహాయతలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా తెలంగాణ పేరు చెప్పితే అప్పు పుడతలేదని, ముఖ్యమంత్రి గారిని ఢిల్లీకి వెళ్తే అనేది దొంగలా చూస్తున్నారని, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి మహమ్మద్ వాజిద్ అలీ తెలియజేశారు. ఆదిలాబాద్లో దూరదర్శన్తో మాట్లాడారు. వర్షాకాలం భారీ వర్షాలతో వరదలు, వాగులు, వంకలు పొంగటం వంటి సమస్యలు ఎదురైతే రవాణాలో ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆహార భద్రత కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో 4 చెక్పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రొటేషన్ కాని చోట్లలో, విలేజెస్లలో, రిమోట్ ఏరియాస్లలో వచ్చే 3 months స్టాక్ మేము పోస్ట్ చేస్తున్నాం. ఆ ఎంక్వైరీస్ కాల్ ఫర్ చేసాం తహసీల్దార్లకి. మీ ఏరియాలో అలాంటి ఏమైనా ఇష్యూ ఉంటే కన్సర్న్ తహసీల్దార్ని అప్డేట్ చేయండి. ఇండివిజువల్గా రిపోర్ట్స్ తీసుకున్న వచ్చాక మేము కన్సాలిడేట్ చేస్తూ హెడ్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేస్తాం. ఈ నెలలోనే 3 months ఆ కన్సర్న్ షాప్లలో లేక బెనిఫిషరీస్కి ఆ బియ్యం, సన్న రకం బియ్యం మేము పంపిణీ చేస్తాం. దొడ్డు రకం బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు 18th, 19th, 20th వరకు డిస్ట్రిబ్యూషన్ జిల్లాల్లో అయ్యేది. ఈ సన్న రకం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ వీక్లోనే చెప్పకుండానే జనాలు వచ్చి ఫ్రీ విల్గా ఇనిషియేటివ్ తీసుకుంటూ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ వీక్లోనే 80 to 85% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మన జిల్లా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాతయ్య, ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. టాలీవుడ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్ స్పందించారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రీ మొత్తం నలుగురి చేతుల్లోనే ఉందంటూ ప్రచారం జరుగుతోందని, ఆ నలుగురిలో తాను లేనన్నారు. తెలంగాణలో తనకు ఒక థియేటర్ మాత్రమే ఉందని, 2 తెలుగు రాష్ట్రాల్లో 15 థియేటర్లకు మించి లేవన్నారు. లీజు పూర్తయ్యాక వాటిని కూడా రెన్యువల్ చేయొద్దని చెప్పానని, త్వరలో అవి కూడా ఉండవన్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామనే ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందన సమంజసమైందేనని అల్లు అరవింద్ పేర్కొన్నారు. తాజా పరిణామాలపై జరిగిన ఈ సమావేశానికి తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఉన్నాయని, ఈ విషయమై థియేటర్ల యజమానులు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ గిల్ట్ ను సంప్రదించాలని అల్లు అరవింద్ సూచించారు.
బాబు ఆ నలుగురికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 122వ సంచిక నేడు ప్రసారమైంది. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన ధైర్య సాహసాల నుంచి మొదలు విభిన్న రంగాల్లో స్ఫూర్తిగా నిలుస్తున్న పలువురు వ్యక్తుల సేవలను ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों नमस्कार. యావత్ భారతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య భావనతో ఉందని, ప్రతి ఒక్కరి మనసులో ఉగ్రవాద నిర్మూలనే మెదులుతోందని ప్రధానమంత్రి అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సైనికులు చూపెట్టిన పరాక్రమం ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసిందని అన్నారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర స్థావరాలను మన సైనికులు ఎంతో ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం అద్భుతమైన విషయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక మిషన్ మాత్రమే కాదని, ఇది మన సంకల్పానికి, మన సాహసానికి, మారుతున్న భారతదేశం తాలూకు చిత్రమని ప్రధాని అన్నారు. ఈ ఆపరేషన్ యావత్ దేశాన్ని దేశభక్తి భావనతో నింపేసింది. దేశంలోని ఎన్నో నగరాల్లో, గ్రామాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతబూని సైనికుల పట్ల తమ వందనాభావాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఆపరేషన్లో కేవలం సైనికులే కాదు, మన సాంకేతిక నిపుణులు, మన ఇంజనీర్లు, ఇలా ప్రతి ఒక్కరి శ్రమ ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత యావత్ భారతదేశంలో వోకల్ ఫర్ లోకల్కు సంబంధించి ఒక కొత్త శక్తి కనబడుతుందని అన్నారు. యువత పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులనే వినియోగించాలనే ప్రతినబునడం ఆనందంగా ఉందని ప్రధాని అన్నారు. ఇందులో భాగంగానే వెడ్ ఇన్ ఇండియా సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమందరం దేశంలో తయారైన వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పం తీసుకుందామని మోదీ పిలుపునిచ్చారు. దీనివల్ల కేవలం ఆర్థిక స్వావలంబనే కాకుండా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెరుగుతుందని గుర్తు చేశారు. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా ఇప్పుడు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. गांव में पक्की सड़क थी, लोगों को जरूरत थी, लेकिन पहले कभी यहां बस नहीं चल पाई थी. क्यों? क्योंकि ये गांव माओवादी हिंसा से प्रभावित था. దేశంలో సింహాల సంఖ్య పెరుగుతోందని, గత 5 ఏళ్లలో గిర్ అడవుల్లో ఉన్న సింహాల సంఖ్య 674 నుంచి 891కి పెరిగిందని అన్నారు. ఇక పైన్ చెట్ల నుంచి రాలే ఎండిన బెరడుతో కళాకృతులను తయారు చేసే జీవన్ జోషి ప్రతి ఒక్కరికి ప్రేరణ అని ప్రధాని కొనియాడారు. पिछले केवल 5 वर्षों में गुजरात के गीर में शेरों की आबादी 674 से बढ़कर 891 हो गई है. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరిట యోగా ఉద్యమాన్ని ప్రారంభించడాన్ని ప్రధాని కొనియాడారు. వివరాలు ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే రంగం ఏదైనా మహిళలు తమ వినూత్న ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు. సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ కొత్త విప్లవాన్ని తెచ్చిన సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిస్తే సాధ్యం కానిదేదీ లేదని ఈ మహిళలు నిరూపిస్తున్నారని ప్రధాని అన్నారు. క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళలు డ్రోన్ల సహాయంతో వెదజల్లుతున్నారని ప్రధాని వెల్లడించారు. 50 ఎకరాల పొలంలో పొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటల్లో పని పూర్తి చేస్తున్నారని కొనియాడారు. ఎండ తీవ్రత, రసాయనాలు మీద పడడం వంటి బెడద లేకుండా సులువుగా పని పూర్తి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లలా కాకుండా స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని అభివృద్ధి పరచడమే అని ప్రధాని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా యోగా చేసే 10 లక్షల మంది ప్రజలను ఒక సమూహంగా చేస్తున్నారని, విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. आंध्र की सरकार ने योग आंध्र अभियान शुरू किया है. इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है. इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है. मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा. मुझे जानकर अच्छा लगा.
సిబిఎస్ఈ పాఠశాలల్లో కొన్ని చోట్ల షుగర్ బోర్డులు పెట్టడం స్వాగతించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. దీంతో చిన్నప్పటి నుంచి పంచదార వినియోగంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఈ ప్రయత్నం అన్ని చోట్ల జరిగితే మరింత మంచిదని అన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతర ప్రక్రియ అన్న ప్రధానమంత్రి ఐటీబీపీ సభ్యులు ఇటీవల పర్వతారోహణం సందర్భంగా అక్కడి చెత్తను శుభ్రపరచడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సాగాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి పలు నగరాల్లో పేపర్ వేస్ట్ను రీసైక్లింగ్ చేసే స్టార్టప్స్ ప్రారంభం కావడం ఆనందకరమని ప్రధాని అన్నారు. బీహార్లోని 5 నగరాల్లో నిర్వహించిన ఖేలో ఇండియా గేమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయన్న ప్రధాని ఈసారి క్రీడల్లో 26 రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. తేనెటీగల సంరక్షణతో శుద్ధమైన తేనెతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా సాధ్యమని అన్నారు. ప్రకృతితో మమేకమై ముందుకు సాగితేనే మానవ మనుగడ సాధ్యమని ప్రధాని మరోసారి వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులో మాటలు దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 122వ సంచిక నేడు ప్రసారమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గం లింగయ్య నగర్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు అందరికీ తెలియజేసేయడం, అనేక విషయాలలో ప్రజలలో అవేర్నెస్, జాగృత తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. పహల్గామ్లో ఏ రకంగా ఉగ్రవాదులు, మన అమాయకులైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనల్ని చంపారు, దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద, ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు. ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి క్రిమి సంహారక మందులు ఇవన్నీ కూడా ఏ రకంగా డ్రోన్ల ద్వారా మహిళలు నేతృత్వంలో జరుగుతుందో కూడా చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని మంచిర్యాల ప్రజలు వీక్షించారు. ప్రతి నెల మన్ కీ బాత్ ప్రోగ్రాం చూస్తున్నామని, ప్రధాని ప్రజలతో ప్రజల కోసం మాట్లాడడం చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ చెప్పిన పారిశుద్ధ్యం, తేనె పట్టు గురించి స్థానికంగా ప్రజలకు వివరిస్తామన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన్ కీ బాత్లో ప్రతి ఒక్క సమయంలో మోదీ గారు మాట్లాడినప్పుడు వేరు వేరు విషయాలు, అన్ని విషయాల గురించి మాట్లాడతారు. కానీ ఈసారి మాట్లాడినప్పుడు 3 విషయాల మీద మనకు సందేశం ఇచ్చిండ్రు. ఒకటి సింధూర్, రెండోది శుభ్రంగా ఎట్లా ఉండాలి టౌన్, రీసైక్లింగ్ మీద మనకు ఈ పేపర్ వేస్టేజ్ పేపర్ దాని గురించి చిన్న చిన్న ఉద్యోగాలు పెట్టాలి. ఈ విషయంలో ఒక సెమినార్ మనం కండక్ట్ చేస్తే అసలు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం కలెక్టర్, గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వినాలి. వాళ్ళకి విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కి మన్ కీ బాత్లో గవర్నమెంట్ ఏమేం ప్రోగ్రామ్ చేపడుతుంది, మనం ఏం చేయాలి పబ్లిక్ గురించి. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తీసుకొని మన దేశం మహిళలను ఎట్లయితే బొట్టు చెరిపినారో అదే మహిళలతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన ఇలా బాంబుల దాడి చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టిపెట్టినాడు. భారతదేశం నిజంగా గర్విస్తుంది. ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ ఇలా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పట్టణ స్థాయి నుంచి వెళ్ళి తిరంగా ర్యాలీ చేసి నరేంద్ర మోడీకి ఇలా మద్దతు తెలుపుతున్నారు. నరేంద్ర మోడీ పైన మాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. సూర్యాపేట జిల్లాలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు చెప్పొద్దన్నారు. ఇతరులు ఆశ చూపే వాటికి ఆకర్షితులు కావద్దన్నారు. ఆన్లైన్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఎవరు కూడా అపరిచితులు ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయినారు, మీ మీద కేసులు ఉన్నాయి, వేరే వేరే రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయంటే నమ్మొద్దు. ముఖ్యంగా ఇవన్నీ సైబర్ నేరస్తులు జరిపేటువంటి టాక్టిక్స్ చర్యలు. ఎవరైనా మీకు ఆ విధంగా ఫోన్ చేస్తే ఫస్ట్ స్పందించకపోవడం బెటర్. మీరు ఇమీడియట్లీ దాన్ని బ్లాక్ చేసుకోవడం, 1930కి కాల్ చేసుకోవడం లేదా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం ఇమీడియట్లీ చేయాలి. అదేవిధంగా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి, ఫేస్బుక్ అండ్ స్నాప్చాట్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్లలో కూడా ఈ సైబర్ నేరస్తులు లింక్స్ ద్వారా పంపించేసి మన డేటాని స్టోలన్ చేసి మన బ్యాంకులో ఉన్న డబ్బులని కాజేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద క్లిక్ చేయొద్దు, వాటి వైపే చూడొద్దని పోలీసు వాళ్ళ రిక్వెస్ట్. ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వీక్షించి తమ అభిప్రాయాన్ని దూరదర్శన్తో పంచుకున్నారు. తాము ప్రతి నెల మన్ కీ బాత్ వీక్షిస్తామని స్థానికుడు రమేష్ తెలిపారు. దేశంలోని నలుమూలల్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగే విషయాలను ప్రధాని తెలియజేస్తున్నారని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని చేసే సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని అన్నారు. పాదరాజు ఉమాశంకర్ మాట్లాడుతూ మన్ కీ బాత్లో కుల వృత్తులకు ప్రోత్సాహకాలను, గిరిజనులకు కల్పిస్తున్న సౌకర్యాలను, ఆపరేషన్ సింధూర్ విషయాలను ప్రస్తావించడం చాలా బాగుందని అన్నారు. ఉపాధ్యాయురాలు వైజయంతి మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమాల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ప్రోగ్రాము ప్రతి నెల మేము అందరం వింటున్నాము. కాలనీ వాసులం కానీ మా ఇంటి వాళ్ళం కానీ అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే కుల వృత్తుల వారికి ఎలా చేయూతనిస్తున్నారో, కొండ జాతి వారికి ఎలా చేస్తున్నారో, అదేగాక మొన్న జరిగిన ఆపరేషన్ సింధు అదంతా మన గొప్పతనమే అని నరేంద్ర మోడీ గారు చాలా చక్కగా చెప్తున్నారు. నేను ప్రతి నెల మన్ కీ బాత్ ప్రోగ్రాం మన ప్రధానమంత్రి గారు నిర్వహించేటువంటి ప్రోగ్రాంని నేను చూస్తూ ఉంటాను. ఇది దేశానికి మరియు ప్రపంచానికే ఎంతో దిక్సూచిగా ఉంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతో అవేర్నెస్ కలిగి ప్రతి సామాన్యుడు కూడా నేర్చుకొని ఒక సామాన్యుడు చేసినటువంటి ప్రతి పనిని కూడా వారి స్కిల్స్ని అందరికీ చేసేటువంటి ఈ యొక్క మహత్వపూర్వమైనటువంటి కార్యక్రమము ఈ మన్ కీ బాత్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే జూన్ 2 వరకు నామినేషన్లకు దాఖలుకు అవకాశం, జూన్ 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 19న 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 25న ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీల అభ్యర్థులను బరిలో దింపి ప్రచారం హోరెత్తించనున్నాయి. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో చెన్నై 83 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాటర్లు చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఓపెనర్లో ఆయుష్ మాత్రే 34 పరుగులు చేయగా డేవాన్ కాన్వే 52 పరుగులతో అదరుకుంటారు. వన్ డౌన్లో వచ్చిన ఊర్విల్ పటేల్ 37 పరుగులతో రాణించగా చివర్లో డివాల్డ్ బ్రేవిస్ కేవలం 23 బంతుల్లో 57 పరుగులు చేసి భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారూక్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తడపడింది. కెప్టెన్ గిల్ మరోసారి నిరాశపరచగా మిగతా బ్యాట్స్మెన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో పవర్ ప్లే లోపే కీలక 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 41 పరుగులతో నిలదొక్కునే ప్రయత్నం చేసిన జడేజా ఒకే ఓవర్లో షారూక్ ఖాన్, సాయి సుదర్శన్ వికెట్లు తీయడంతో గుజరాత్కు లక్ష్య సేధన మరింత కష్టంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఎదురుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దౌలాకువాన్, సుబ్రోత్ పార్క్, నానక్పురాలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడడంతో ఓ బస్సు, కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రైతులకు భారత వాతావరణ విభాగం చల్లని కబురు అందించింది. వ్యవసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 8 రోజుల ముందే కేరళను తాకినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో లక్షద్వీప్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మిజోరాం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది. పశ్చిమ గాలులు, అవుట్ గోయింగ్, లాంగ్ వేవ్ రేడియేషన్ తదితరాల పరిగణలోకి తీసుకుని నైరుతి ప్రవేశంపై నిర్ధారణకు వచ్చామని, ఈసారి నైరుతిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధు దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమన్న ప్రధానమంత్రి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందంటూ మన్ కీ బాత్ వేదికగా వెల్లడి. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగిస్తున్న సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని. గ్రామీణ భారతంలో మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారంటూ కితాబు. ప్రధాని అధ్యక్షతన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఆపరేషన్ సింధూర్ కులగణన నిర్ణయాలను సమర్థిస్తూ తీర్మానాలకు ఆమోదం. $4 ట్రిలియన్ భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కిషన్ రెడ్డి. త్వరలోనే జర్మనీని అధిగమించి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్ భేటీ. రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై చర్చ. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్. మిల్లా మాగి వ్యాఖ్యలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్న సబితా ఇంద్రారెడ్డి. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. జూన్ 1 నాటికి తెలంగాణను తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.